पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సో లాస్ట్ క్లాస్లో మనం ఈ 7 సెంటర్స్ గురించి, వాటిల్లో 3 రకాల స్థితులు లేదా 3 ఇదిగా మనం చెప్పుకున్నాం. అంటే ఏంటంటే 3 గమనములు అని అనుకోవచ్చు, లేదా 3 డైరెక్షన్స్లో ప్రయాణం, లేదా ఎలా అనుకున్నా సరే. సో ఓవరాల్గా ఏంటంటే మనలో జరిగేది ఈ షట్చక్రాల్లో కింద నుంచి పైకి వెళ్ళడం, మళ్ళీ పైనుంచి కిందకి రావడం, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడం. ఇవి 3గా మనం చెప్పుకున్నాం. వాటి యొక్క అంతర్రహస్యాలు అన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే, స్టూడెంట్స్ షుడ్ రిమెంబర్ దట్ there is both an upward and a downward trend of energy within the entire structure of centers where the aspirant and the disciple are concerned. సో కొందరు పైకి వెళుతున్నారట, కొందరు కిందకి దిగి వస్తున్నారట. దీనికి సంబంధించిన మనకి ఒక కథ చెప్తారు, బైబిల్లో వస్తుంది కథ. ఏంటంటే భూమి నుంచి ఆకాశం దాకా ఒక నిచ్చెన ఉందటండి. కొందరు పైకి ఎక్కుతున్నారట, కొందరు కిందకి దిగి వస్తున్నారట ఆ నిచ్చెనలో. సో అదేంటంటే ఇదే సాధనలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు మూలాధారం నుంచి సహస్రారానికి వెళుతూ ఉంటారు, కొందరు సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారానికి వస్తుంటారు. ఇది జరుగుతున్నటువంటి వాళ్ళల్లో సో ఫస్ట్ మనకి చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే, అప్వర్డ్ ట్రెండ్లో ఉంటున్నప్పుడు అది ఎలా మనకి అంటే ఊర్ధముగా ప్రయాణిస్తున్నటువంటి మూలాధారం నుంచి సహస్రారానికి, వాటిలో ప్రొడ్యూసింగ్ ట్రాన్స్మిటేషన్, వాటిలో ట్రాన్స్మిటేషన్ అనేటువంటిది అంటే వాడు సూక్ష్మత్వం నొందుట, తర్వాత వాడు ఒక పరిపక్వము చెందుట అన్నటువంటిదిగా మనం భావించవచ్చు. సో మూలాధారం నుంచి సహస్రారానికి చేరుతున్నటువంటి వాటిలో ఒక ట్రాన్స్మిటేషన్ అనేటువంటి కార్యక్రమం వాటిలో నిర్వహింపబడుతుంటుంది. యాక్చువల్గా ట్రాన్స్మిటేషన్, ట్రాన్స్మిషన్, ట్రాన్స్లేషన్ ఇలాంటివన్నీ వీటి గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సో ట్రాన్స్మిటేషన్ అనేటువంటి యాక్టివిటీ వీటిలో మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్తుంది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఏంటంటే, ఫ్రమ్ ది సాక్రల్ సెంటర్ టు ద థ్రోట్ సెంటర్, సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్, స్వాదిష్టానం నుంచి విశుద్ధి, మణిపూరకం నుంచి అనాహతం, మూలాధారం నుంచి సహస్రారం, ఇవి మనలో లింకప్ అయ్యేటువంటి సెంటర్స్. ఈ లింకప్ అయినప్పుడు మనలో ఏం జరుగుతుందంటే, సో స్వాదిష్టానం నుంచి విశుద్ధికి లింకప్ అయినప్పుడు ఫిజికల్ క్రియేషన్ ఇది ట్రాన్స్మిటెడ్ ఇంటూ ఆర్టిస్టిక్ క్రియేటివిటీ. ఫిజికల్ క్రియేషన్ అనేటువంటి ఆస్పెక్ట్స్లో స్వాదిష్టాన చక్రం వీడికి ఆధిపత్యం ఇస్తే, వీడు ఎప్పుడైతే విశుద్ధిలోకి వెళ్తాడో అప్పుడు ఆర్టిస్టిక్ క్రియేటివిటీ వస్తుంది వీళ్ళు. అంటే లైఫ్లో ఎటువంటి విషయాలు పట్టుకోవడం చేత వీటిలో ఒక సుఖము, సంతోషం అనేటువంటిది ఉంటుందో అటువంటి విధమైనటువంటి జీవితం వీడికి అలవడుతూ ఉండడం, అటువంటి రహస్యాలు జీవులకి తెలుపుతూ ఉండడం, ఇలాంటి కార్యక్రమంలో నిమగ్నంగా ఉంటాడు విశుద్ధి చక్రంలో పనిచేస్తున్నటువంటి వాడు. సో ఫిజికల్ క్రియేషన్ నుంచి ఆర్టిస్టిక్ క్రియేటివిటీలోకి వీడు వెళ్తాడు. అంటే మామూలుగా చూస్తే ఏంటి సార్ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అని చెప్తున్నటువంటి వాడికి అలా కాదండి, ఇలా ఇలా సెట్ చేసుకోండి, ఇలా ఇలా ఉండండి, అలాంటి ఒక ఆర్టిస్టిక్ నేచర్ వాళ్ళలో చక్కగా వస్తుంది అన్నమాట స్వాదిష్టాన చక్రం నుంచి విశుద్ధి చక్రంకి వెళ్ళినటువంటి వాడికి. అలాగే మణిపూరకం నుంచి
అనాహతంకి వెళ్ళినటువంటి వాడికి ఇండివిజువల్ ఎమోషనల్ కాన్షియస్నెస్ ఇది ట్రాన్స్మిట్ ఇంటూ గ్రూప్ కాన్షియస్నెస్. ఇండివిజువల్ ఎమోషనల్ కాన్షియస్నెస్ అంటే నేను, నా సంస్థ, మా సంస్థ, మా మా గురుదేవులు, ఇది మాత్రమే ఉంటున్నటువంటి వాడు నెమ్మది వీడు ఎట్లా పెడతాడంటే గ్రూప్ కాన్షియస్నెస్లో పెడతాడు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా అది కాదండి, అందరూ కూడా ఒకే ఒక సత్యాన్ని కదా బోధిస్తున్నది, మీ గురువుగారు మా గురుగారు ఏంటి, గురువు ఒకడే అటువంటి రహస్యాల్లో వీడు ప్రవేశిస్తాడు. ఎవరితోటైనా సరే కలిసి పనిచేయగలడు అటువంటి స్థితిలో వీడు చేరతాడు. అది ఇంకా రహస్యం. ఇట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్ ఎమోషనల్ కాన్షియస్నెస్ ఇంటూ గ్రూప్ కాన్షియస్. ఇదంతా కూడా ఎమోషనల్ అటాచ్మెంట్. నాది, నా సంస్థ, నా ఇల్లు, నా శిష్యులు, నా సహచరులు, ఇదంతా కూడా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. ఎమోషనల్ అటాచ్మెంట్ నుంచి గ్రూప్ కాన్షియస్నెస్లోకి వీడు ప్రవేశిస్తారు. ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ గ్రూప్ కాన్షియస్నెస్. సో అది మణిపూరక నుంచి అనాథనికి వెళ్ళినటువంటి వాడికి. ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్పైన్ టు ద హెడ్ సెంటర్, మెటీరియల్ ఫోర్స్ ఈజ్ ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్పిరిచువల్ ఎనర్జీ. ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ది స్పైన్ టు ది హెడ్ సెంటర్, మూలాధారంలో ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ బాగా ఉంటాయి. బాగా ధన సంపాదన, ఇల్లు, వస్తువులు, కార్లు, బిల్డింగ్లు, ఇలాంటివన్నీ బాగా ఉంటుంటాడు. దాని నుంచి వీడు ఎప్పుడైతే శాస్త్రాన్ని చేరతాడో అప్పుడు వీటిలో వచ్చేటువంటిదంతా కూడా స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. వీడికి వెల్ ఆఫ్ అంటే చాలా బిల్డింగ్లు ఉన్నాయి, చాలా ధనం ఉంది వాడి దగ్గర. వాడికి ఒకనొక రోజు ఒక కష్టం వచ్చిందో, లేదా ఒక భావన కలిగిందో, లేదా ఒక పరిస్థితి వాడిని ఎటువైపు తిప్పుతుందంటే ఇంకా వెంకటేశ్వర స్వామి చెప్తే ఇంకేమీ లేదు ఈ భూమి మీద మనకు కావాల్సినటువంటిది అన్నటువంటి దాన్ని వీడు వెళ్ళిపోతాడు. టక్కని మార్చేస్తున్నాడు. అయ్యాడు వీడు ఏం చేస్తాడు, వాళ్ళ ఊరిలోనో లేదా వాడి యొక్క భూమిలోనో ఒక పెద్ద దేవాలయం కట్టేస్తాడు. మరి దేవాలయం కట్టడం అంటే ఇంక చిన్న విషయం కాదు కదండి. వాడు ఎవడు డొనేషన్లు ఇచ్చాడు, ఎంత, ఇదంతా నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్ వాడి దగ్గర ఉన్న డబ్బుతో శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టేస్తాడు, మంచి దేవాలయం కట్టేస్తాడు. అది వీడికి అంటే ఇండివిజువల్ మెటీరియల్ కాన్షియస్నెస్ టు స్పిరిచువల్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. అది మూలాధార నుంచి సహస్రారానికి లింకప్ అవ్వడం. ఈ రకంగా ఈ షట్చక్రాలు వాడిని లింకప్ చేస్తూ ఉంటాయి వాళ్ళ. తర్వాత ఫ్రమ్ 6 సెంటర్స్, ఫ్రమ్ ఎనీ ఆఫ్ ఆల్ ఆఫ్ ది 5 స్పైనల్ సెంటర్స్ టు ది ఆజ్ఞా సెంటర్. ఇంకొకటి ఏంటంటే వీటిలో మూలాధార నుంచి ఆజ్ఞా చక్రానికి లింకప్ అయిపోవడం. అన్కోఆర్డినేటెడ్ లివింగ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ పర్సనాలిటీ ఇంటిగ్రేషన్. అన్కోఆర్డినేటెడ్ లివింగ్గా ఉంటాడు మొదట. అంటే ఏంటి, ఏ రోజు ఎన్నింటికి లేస్తాడో తెలియదు, ఏ రోజు ఏ పనులు చేస్తాడో తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు, ఎట్లా మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఏ రకంగా పనులు చేసుకుంటూ వెళ్తాడు. అలా ఉంటున్నటువంటి వాడికి ఒక పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అటువంటిది వస్తుంది. అది చక్కగా అంటే ఆజ్ఞాచక్రంకి వెళ్ళడానికి ఒకే ఒక ధ్యేయంగా ఉండడం, ఆ విధముగా జీవితం గడుపుతూ ఉండడం, వేరేవన్నిటికీ కూడా పక్కకు పెట్టేయడం, చక్కని విధానం వాడు లైఫ్లో వాడు ఏర్పాటు చేసుకుంటాడు. అటువైపుగా వాడు అలా ఆడిపోతాడు. అంటే లైఫ్ వాడికి తెలుసు లైఫ్ యొక్క ఇంపార్టెన్స్, టైం యొక్క వాల్యూ అన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి దేనికి వాడు టైం ఫోకస్ చేసుకోవాలి, ఏ రకంగా వాడు జీవించాలి, అది ఒక్కటే ధ్యేయంగా ఉంటుంది వాడికి. ఇంకా వేరేదన్నీ కూడా ధ్యేయం పక్కకు పెట్టేస్తాడు. మిగిలిన అన్ని కూడా ఆ సింగిల్ పాయింటెడ్నెస్ అంటుంది వాడు గుర్తిస్తున్నాడు. అది తప్పితే ఇంక వేరేది లైఫ్ లేదు. ఇది మనం చేయవలసినటువంటి సాధన, ఈ రకంగా జీవించాలి, ఇది మనం ఏర్పరచుకోవాల్సినటువంటిది, ఈ రకమైనటువంటిది వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ ఇంటిగ్రేషన్. ఇంతకుముందు అన్కోఆర్డినేటెడ్ లివింగ్గా ఉండేవాడు. కాసేపు ఏదో ఇల్లు కడతానంటాడు, కాసేపు ఏమో వ్యాపారం చేస్తానంటాడు, కాసేపు ఉద్యోగం చేస్తానంటాడు, కాసేపు ఈ వీడు అంటాడు, కాసేపు వాడు అంటాడు, ఈ గురువు అంటాడు, ఆ గురువు అంటాడు, ఏదో తిరుగుతుంటాడు. అదంతా అన్కోఆర్డినేటెడ్ లివింగ్. దాని నుంచి చక్కగా ఈ రకంగా మార్పు తెస్తుంది. అది నెక్స్ట్ ఫ్రమ్ ది 6 సెంటర్స్ ఇన్ రిలేషన్షిప్ ఇంటూ ది హైయెస్ట్ హెడ్ సెంటర్, పర్సనాలిటీ యాక్టివిటీ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ స్పిరిచువల్ లివింగ్. ఈ షట్చక్రాలన్నీ కూడా శాస్త్రాలలో కలిసిపోయినటువంటి వాడికి ఏంటి, పర్సనాలిటీ యాక్టివిటీ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ స్పిరిచువల్ లివింగ్. పర్సనాలిటీ యాక్టివిటీ అంటే తను, తన కుటుంబం, తను, తన ఊరు వాళ్ళు, ఈ రకమైనటువంటి యాక్టివిటీ నుంచి నెమ్మది వాడు స్పిరిచువల్ లివింగ్లోకి వెళ్ళిపోతాడు. ఆధ్యాత్మికమైనటువంటి జీవిత విధానంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా వేరేవన్నీ కూడా పక్క పెట్టేస్తాడండి లైఫ్లో. ఈ యొక్క సృష్టిలో ఈశ్వరుడు ఆయన్ని చేరడమే ఇదిగా ఉంటుంది. అంటే పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ ఇస్ డిఫరెంట్, స్పిరిచువల్ లివింగ్ ఇస్ డిఫరెంట్. అది కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకోండి. ఆజ్ఞాచక్రం చేరినటువంటి వాడు పర్సనాలిటీ ఇంటిగ్రేషన్గా లైఫ్ వెళ్తుంటాడు. ఒక చక్కటి జీవన విధానం ఏర్పరచుకుంటాడు. చక్కగా ఆ వ్యూస్లో వాడు అలా లైఫ్ వెళ్తుంటుంది.
స్పిరిచువల్ లివింగ్ గడిపోయినటువంటి వాడు సర్వసంగ పరిత్యాగ, వాడికి ఏది వాడి మీద ఏమీ అంటదు, వాడికి అలా జీవిస్తుంటాడు అంటే వాడు ముందు ఒక ₹1,00,00,000 వాడి దగ్గర పెట్టేసినా సరే, ఈ బిల్డింగ్ మీకు రాసిచ్చేస్తాను ఇక్కడ పడుకోండి అన్నా సరే అంటాడు. లేదు సార్ కొన్ని కారణాల చేత నేను మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నానండి పేపర్లు అని అన్నా సరే ఏముండదు వాడు. సో పర్సనాలిటీ లైఫ్ నుంచి వాడు పూర్తిగా స్పిరిచువల్ లివింగ్లో కూడా వెళ్ళిపోతాడు. అది శాస్త్రాలను చేరినటువంటి వాడు. This is a wide generalization and the process is not carried forward in any spiritual fashion or smoothly and in order as the tabulation above might suggest. The process involved is spread never many less of unconscious transmutation in the earlier stages and as a result of bitter experience and of conscious effort in the latter stages. So దిస్ వైడ్ ఇదంతా కూడా ఒక వైడ్ జనరలైజేషన్గా జనరల్గా అలా ఒక చెప్తున్నటువంటి ఫ్యాషన్ ఇది. అండ్ ద ప్రాసెస్ ఇస్ నాట్ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ఎనీ సీక్వెన్షియల్ ఫ్యాషన్. ఇదంతా కూడా ఒక సీక్వెన్షియల్ ఫ్యాషన్గా అలా పెడుతుంది అనుకోకండి. అండ్ ద ప్రాసెస్ ఇస్ నాట్ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ఎనీ సీక్వెన్షియల్ ఫ్యాషన్ ఆర్ స్మూత్లీ అండ్ ఆర్డర్ యాజ్ ద టాబ్యులేషన్ అబోవ్ మైట్ సజెస్ట్. ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ మెనీ లెవెల్స్ ఆఫ్ అన్కాన్షియస్ ట్రాన్స్మిటేషన్. ఇది సాధన అంటే ఎన్నో జన్మల్లో జరిగేటువంటి సాధన అండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక జన్మలో జరిగేటువంటి హత్యలు కాదు ఇదంతా కూడా. ఎన్నో జన్మలు అంటే ఎన్నో జన్మలకు సంబంధించినటువంటి దానికి ఈ జన్మలో మీరు ఒక చక్కటి నిర్ణయం చేసుకోవాలి. సో నెక్స్ట్ భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి జన్మలకి ఇప్పుడు ఏదైతే మనం నిర్ణయం చేసుకున్నాం సోల్ లెవెల్లో, అదే విధంగా అదే ధ్యేయంతో మన లైఫ్ వెళుతుంటుంది ఫర్ ఫ్యూచర్ లైఫ్స్ కూడా. సో ఉదాహరణకు వీడు ఇదేంటి స్వాదిష్టాన చక్రం వాడు విశుద్ధ చక్రంతో అనుసంధానం చెందడం జరిగింది. ఇంకా మిగిలిన జరగలేదు. ఈ యాక్టివిటీ అంటే వీడు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటాడో లైఫ్లో, సో ఫ్యూచర్ లైఫ్స్ కూడా ఈ సంబంధించినటువంటి యాక్టివిటీల్లోకి అలా తీసుకెళ్ళిపోతుంది జీవితం అంతా కూడా. అది మెయిన్గా వెళుతుంటుంది. మిగిలిన మామూలుగా సాంసారిక జీవితం ఏదో వెళుతుంటుంది. ఏదో ఈ దేశం కాకపోతే ఇంకో దేశంలో పుడతాడు, అక్కడ చదువుకుంటాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఇదంతా దట్ విల్ బి కామన్. అది కాకుండా వెళ్ళేటువంటి ఒక స్పిరిచువల్ యాక్టివిటీ వీటి లైఫ్లో చక్కగా షట్చక్రాలను లింకప్ చేసుకోవడం, దానికి సంబంధించిన యాక్టివిటీ ఒకటి ఎలా అయిపోతుంది లైఫ్లో. సో అది ధ్యేయంగా కలిగి జీవించడం. సో మెనీ లైఫ్స్ ఆఫ్ అన్కాన్షియస్ ట్రాన్స్మిటేషన్ ఇన్ ది ఎర్లియర్ స్టేజెస్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ బిటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ ద లేటర్ స్టేజెస్. అంతా కూడా ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకు ఇటువంటి కష్టాలు మనకు వచ్చాయి, ఇవన్నీ కూడా ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏం లేదండి, మీరు ఈ స్థానం నుంచి ఈ చక్రం నుంచి ఈ చక్రంకి మీరు ప్రయాణం అనేటువంటిది పెట్టుకున్నారు. అందులో కొన్ని బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కానీ మీరు కొంతవరకు కొండ ఎక్కారు, ఇంకో కొంత కొండ ఎక్కాల్సి ఉంది. ఇంకో 2-3 జన్మల్లో ఈ కొండ ఎక్కేస్తారు, అప్పుడు ఇంకో కొండ ఎక్కడం, ఇలా వెళ్తుంది. అందు గురించి మనకి ఏమని చెప్తారు మంత్రజాలంలో, జ్వాలాకూలుడితోటి దేవమహర్షి ఏమంటారు, నేను ఎన్నో జన్మల నుంచి నీకు గురువుని, 2 జన్మల క్రితం నీకు దర్శనం ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఏంటి అన్నట్టుగా అలా చెప్తారు. అంటే అన్కాన్షియస్ ట్రాన్స్మిటేషన్ అనేటువంటిది మనకు అలా జరుగుతూ వస్తుంది. అన్కాన్షియస్ ట్రాన్స్మిటేషన్ అంటే జరుగుతుంది. ఈరోజు మనం ఇలా క్లాసులు చెప్పుకోవడం ఇదంతా జరుగుతుంది. ఈ రకంగా సాధన ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ రకంగా చేసుకోవాలి అంటుండేది ఇప్పుడు చెప్పుకున్నాం, కానీ ఇంతకుముందే దీనికి సంబంధించిన యాక్టివిటీ మనలో జరుగుతుంది. అది ఇప్పుడు తెలుసుకోగలిగామా, తెలుసుకుని మనం ముందుకు ఫర్దర్గా వెళ్ళేటువంటిది అన్ని కాన్షియస్ అన్నది. అది కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ ద లేటర్ స్టేజెస్. ఇప్పుడు చేసేటువంటిది కూడా కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ ద లేటర్ స్టేజెస్. అది and becomes increasingly dynamic and effective as the various stages upon the path are trodden by the aspirant. Various stages, all the stages ఇవన్నీ కూడా అలా దాటుకుంటూ ముందుకు వెళ్తాం. The 5 rays with which a disciple has to work, 2 major conditioning rays and 3 subsidiary rays. సో 5 rays ప్రధానంగా, ఈ 5 rays ఏంటో కూడా మనం గతంలో చెప్పుకున్నాం. 5 rays ప్రధానంగా మన లైఫ్లో మనం యాక్టివిటీగా కలిగి ఉంటుంటాం. 5 rays with which a disciple has to work, 2 major conditioning rays and 3 subsidiary rays. ఈ 5లో కూడా 2 మేజర్ రేస్గా ఉంటాయి, 3 సబ్సిడరీ రేస్గా మన లైఫ్ ముందుకు వెళ్తుంటుంది. Have a definite active effect, karmic adjustments provide opportunity or hindrance, and the intricacies of the entire process within the relatively limited experience of the disciple are so confusing while in process
that all that he can do is to grasp the general outline as here given and not pay too much attention to the immediate factual detail. Not too much. అంటే మనం ఏం చేస్తామంటేనండి ఈరోజు ఇలా ఎందుకు జరిగింది, ఇలాంటి కష్టం ఎందుకు వస్తుంది అన్నట్టుగా చెప్తారు. దయచేసి అలా పెట్టుకోకండి లైఫ్లో అని చెప్తుంది. జనరలైజ్డ్గా లైఫ్ని తీసుకోండి మీరు ఎప్పుడు కూడా. ఈరోజు ఈ కష్టం వచ్చింది నాకు, లేదా ఈ నెలలో ఈ కష్టం వచ్చింది. ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్. ఈ సాధన అంటే దాంట్లో ఓవరాల్ జనరలైజేషన్ అంటే వీడు స్వాదిష్టాన చక్రం నుంచి విశుద్ధి చక్రంలోకి వెళ్ళాడా లేదా అంతవరకు తీసుకుని అంతే. అది కాదు సార్ కొండకు రమ్మన్నారు, రమ్మంటే మాత్రం అన్ని కష్టాలు ఉంటాయా, టికెట్ దొరకడం దగ్గర నుంచి ఆ టీసీని పట్టుకుని నెమ్మదిగా ఎప్పుడు అరే వాడికి వెళ్ళినది కొండకు సార్, వాడు టికెట్ వాడు బర్త్ కన్ఫర్మ్ చేయడానికి అంత లేట్ చేస్తాడు ఏంటండి. ఇవన్నీ ప్లీజ్ డోంట్ కన్సిడర్ ఆల్ దోస్ థింగ్స్. ఒకటే కన్సిడరేషన్ చేసుకోండి. ఇక్కడి నుంచి మీరు బయలుదేరావా, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందా, దట్స్ ఇట్. మిగిలిన విషయాలు ఏవి మీరు పట్టించుకోరు. జర్నీ అనుకుంటుంది ఎలా అయినా ఉండొచ్చు, సుఖంగా అయినా వెళ్ళొచ్చు, ఏసీలో పడుకుని అయినా వెళ్ళొచ్చు, లేదా కష్టాలు పడుతూ కూర్చుని సీట్ లేకుండా అయినా నువ్వు వెళ్ళవచ్చు. కానీ నీకు దర్శనం అయిందా లేదా, దర్శనం అయింది, దట్స్ ఇట్. ఇంకేం మాట్లాడకన్నా అంతే కావాలి. సో స్వాదిష్టానం వాడు విశుద్ధిలోకి వెళ్తున్నాడా లేదా, వెళుతున్నాడు అంతే. ఇంక వేరేవన్నీ మీరు పట్టించుకోకండి లైఫ్లో అంటున్నాడు. ఎందుకంటే మనలో ఈ 5 rays అనుకోండి ప్రధానంగా వర్తిస్తూ 2 rays ఎక్కువ ప్రధానంగా ఉంటూ 3 సబ్సిడరీ రేస్గా మనలో యాక్టివిటీ అంటే తీస్తుంది. సో ఇది కొన్ని మనకి అంటే మన లైఫ్ అనేటువంటిది కొన్ని కష్టాలుగా వెళుతుండడం, కొన్ని ఇబ్బందులుగా వెళుతుండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో బేసిక్ ఏంటంటే మనం 4 గోడల మధ్యలోనే మన లైఫ్ వెళ్ళట్లేదు కదా. వెన్ వీఆర్ ఎంటరింగ్ ఆన్ ది రోడ్ దెర్ విల్ బి మెనీ డిఫికల్టీస్ ఆర్ మెనీ థింగ్స్. కాబట్టి జాగ్రత్తగా మనం క్రాస్ చేసుకుని మన పని ముగించుకున్నాం లేదా పని ముగించుకున్నాం అంతే చాలు. ఇంకా వేరేదేం పెట్టుకోకండి లైఫ్లో. అది నుంచి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది అప్వర్డ్ ట్రెండ్గా వెళుతున్నటువంటి వాడి జీవితం. నెక్స్ట్ ఇప్పుడు మనకి డౌన్వర్డ్ ట్రెండ్ అంటే సహస్రారం నుంచి మూలాధారానికి దిగి వస్తున్నటువంటి వాడి జీవితాల గురించి చెప్తారు. ది నాన్ ఆర్ ప్రొడ్యూసింగ్ ట్రాన్స్ఫార్మేషన్. సో ద డౌన్వర్డ్ ట్రెండ్ ప్రొడ్యూసింగ్ ట్రాన్స్ఫార్మేషన్. వీడు రూపాంతరం చెందడం అంటున్నది మీకు తీసుకోవచ్చు. అంటే వీడు అదంటే మన అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు జాగ్రత్తగా చేసుకుంటే once the head center is awakening and the disciple is consciously active in the work of directing the energies to the centers and thereby governing his personality life, there is a scientific undertaking of energizing the centers in a certain ordered rhythm, which is again determined by the race, by circumstance and by karma. సో వీడు సహస్రారం నుంచి ఎనర్జీస్ కిందకి ఫోకస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఆర్డర్డ్ రిథమ్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఉదాహరణకి సహస్రారం నుంచి ఏదో అనాథం, తర్వాత ఏదో మణిపూరకానికి వచ్చినటువంటి వాడు మణిపూరకంలో ఆగింది ట్రైన్. తర్వాత కింద నుంచి పైకి వెళుతున్నటువంటి వాడి ట్రైన్ అక్కడ ఆగింది. అంత మాత్రం ఇద్దరు జర్నీ ఒకటేనండి అని అంటే కాదు సార్. వీడు వెళ్తున్నది ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి, వాడు వెళుతున్నది ఏదో గూడ్స్ ట్రైన్ ఏదో మాత్రం రెండు ఆ టైంకి ఏదో ఆ స్టేషన్లో ఆగాయి. ఆగినంత మాత్రం ఇద్దరు జర్నీ ఒకటేనండి అంటున్నది అనుకో. ఎలా అయితే అనుకోమో వీడిది స్పీడ్ లాగింగ్ చేసేటువంటిది, వాడికి స్లోగా వెళ్తున్నటువంటి బండి, ఇద్దరిది చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఒక ఆర్డర్డ్ రిథమ్ అంటున్నది ఉంది. వీటిలో సహస్రాల నుంచి కిందకి దిగి వస్తున్నటువంటి వాటిలో పర్ఫెక్ట్గా వాడు ఆ సెంటర్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఇంతే వీడి లైఫ్ అంతే. వేరేది వీడు ఎక్స్ట్రా మాట్లాడడం ఉండదు, ఎక్స్ట్రా ఫోకస్ ఉండదు. వీడికి ఏదో 100 రూపాయలు ఇచ్చేస్తామంటే ఎక్స్ట్రా దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు, ఏమి ఉండదు. ఆ 100 రూపాయలతో ఏం పని చేయగలం ఆ పని పెట్టేస్తాడు, అయిపోయింది ఫినిష్. మీకు 5 కోట్లు ఇచ్చేస్తున్నాను సార్, ఓకే దట్స్ 5 కోట్లు ఎట్లా వాడాలో దాన్ని పెట్టేస్తాడు. లేదా దాన్ని ప్రస్తుతం పర్లేదు బ్యాంక్లోనే అక్కడ దాచేస్తాడు, అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు ప్రేయర్ చేసుకుందామా, లేదా ఈసాట్రిక్ ఫీలింగ్ చదువుకుందామా, ఏది అది కాదు సార్. 5 కోట్లు వచ్చేది దాన్ని ఎలా మనం బిజినెస్ అవును దాన్ని పెట్టినా అయిపోయింది, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం మనం అంతే. లేదా అదే తపన చెందుతూ అదే అలా ఉండదు లైఫ్. ఒక ఆర్డర్డ్ రిథమ్ అంటున్నాడు, దానికి ఎంత ఫోకస్ చేయాలో అంత ఫోకస్ ఇస్తారు. నెక్స్ట్ యాక్టివిటీలోకి వెళ్తుంటాడు. అది వీటిలో పైనుంచి దిగి వస్తున్నటువంటి వాటిలో జరిగేటువంటి విషయం. ఆల్ ద బాడీలో ఎనర్జీస్ ఆర్ into correct spiritual activity, swung into correct spiritual activity. అంతా కూడా ఒకే స్పిరిచువల్ యాక్టివిటీకి అలా అంటే వాడికి ఏ వస్తువు ఇచ్చినా, ఏది అందినా, వాడు శాస్త్రాల నుంచి దిగి వస్తున్నటువంటి వాడికి ఏ అవకాశం వచ్చినా దాన్ని స్పిరిచువల్ యాక్టివిటీలోకి టర్నప్ చేసుకుంటాడు. ఒక ఉద్యోగం వచ్చినా సరే
లేదా మీరు వాడికి ఒక మంచి కార్ కొనిచ్చినా సరే, లేదా మీరు ఒక మంచి ఇల్లు ఇచ్చినా సరే, ఏదైనా సరే హీ టర్న్స్ ఇట్ ఇంటూ హిస్ ఆర్డర్డ్ యాక్టివిటీ అంతే. అంటే అది వాడి యాక్టివిటీని డిస్టర్బ్ చేయదు, అది వాడి యాక్టివిటీకి యాడ్ ఆన్గా ఉంటుంది, ఒక చక్కటి రిధంలో ఆ దాన్ని వినియోగించుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఇది అగైన్ డిటర్మైన్ అది into correct spiritual activity. With the process involved, we cannot here deal beyond pointing out that this downward trend can be roughly regarded as falling into 3 stages. ఇది 3 stages మనం భావించవచ్చు. ఒకటి ఫస్ట్ స్టేజ్ ఇలా ఏమని చెప్పి ఇది ఫస్ట్ పాయింట్ ఏమని చెప్తానంటే the stage of energizing the creative life via the throat center, thus bringing the head center and the throat center, these two and the sacral center, all three consciously and simultaneously into conscious relation. సో ఇది వీడికి ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్, ద స్టేజెస్ ఆఫ్ ఎనర్జైజింగ్ ద క్రియేటివ్ లైఫ్ అంటాడు. దానిలో నుంచి వీడు కింద దిగి వస్తున్నాడు. అప్పుడు ఏంటి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక థ్రోట్ సెంటర్ అంటున్నది స్టిమ్యులేట్ అయినటువంటి వాడికి ఫస్ట్ పాయింట్ ఏంటి? హెడ్ సెంటర్, థ్రోట్ సెంటర్, ఈ రెండు లింకప్లోకి వస్తాయి. నెక్స్ట్ ఈ రెండు లింకప్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? దీస్ టూ అండ్ ది సాక్రల్ సెంటర్స్, వీటి నుంచి సాక్రల్ సెంటర్కి స్టిమ్యులేషన్ అంటాడు. సో ఇది సాక్రల్ సెంటర్కి స్టిమ్యులేట్ అవ్వడం అంటున్నది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది? ఆల్ త్రీ కాన్షియస్లీ అండ్ సైమల్టేనియస్లీ ఇంటూ కాన్షియస్ రిలేషన్. ఈ మూడు కూడా ఒక కాన్షియస్ రిలేషన్గా నిలబడతాయి. కాన్షియస్ రిలేషన్ అంటే దేన్ని ఎక్కడ ఎంతవరకునో అంతవరకే. స్వాదిష్టాన చక్రం కదా అని వీడు జారి పడిపోయాడండి అంటున్నదంతా వీడు దిగి వస్తున్నటువంటి వాడు కదండి. స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి ఎనర్జీస్ ఎక్కడ ఎట్లా వాడాలో అంతవరకు వాడతాడు. దానికి ఒక కాన్షియస్ యాక్టివిటీ అంటున్నది ఉంటుంది. ఉదాహరణకి వీడికి ఏదో ఒక వస్తువు ఇచ్చారు, లేదా ఒక బిల్డింగ్ ఇచ్చారు, దాన్ని 10 మందికి ఎట్లా మనం వాడితే అంటే వీడి మనసు ఎక్కడ కూడా దానికి ఇదైపోతుంది. ఇది మెయిన్ బేసిక్ యాక్టివిటీ. 10 మందికి దీన్ని ఎలా మనం వాడదాం, ఎలా ఇది మనం బంధించకుండా మనం ముందుకు వెళ్ళవచ్చు అంటున్న దాన్ని వీడు వాడి లైఫ్ కోసం అయితే వాడు వాడతాడు, లేదా 10 మందికి వాడేటువంటి చోట పెట్టారు అంతే. అలా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్. This relation, when properly established, will solve the individual problem of sex and without recourse to either inhibition or suppression. But by bringing about right control and making the disciple at the same time creative in a worldly sense. వీడులో ఒక క్రియేటివ్ సెన్స్ అంటున్నది ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏంటి? వీడు హెడ్ సెంటర్ నుంచి నెక్స్ట్ ఇస్ థ్రోట్ సెంటర్ అండ్ సాక్రల్ సెంటర్ కదండి. ఎదుటివాడికి వాడు ఏదో వీటిని ఉదాహరణకి ఏదో వచ్చాడు ఇంటి దగ్గర మందుకు అది అనుకోవచ్చు, ఊరినే జస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇది అర్థం అవడానికి మాత్రం. మందుకు వచ్చినటువంటి వాడిని ఏం చేయాలి? వీడు వాడిని ఒక ఆధ్యాత్మిక దానిలోకి వీడు పెట్టాలి. సో దానికి ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి వాడు హెడ్ సెంటరు, థ్రోట్ సెంటరు, సాక్రల్ సెంటర్, ఈ మూడు లింకప్గా ఉన్నటువంటి వాడు వాడికి ఏంటో సార్ నాకు ఆ కష్టాన్ని ఏవో కేసీట్లు అన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏం పర్వాలేదే, నీకు ఒక 4 రోజుల్లో నీకు ఇల్లు నీకు దొరుకుతుంది, తప్పకుండా ఒక కోఆపరేషన్ కార్డు పట్టుకుని వస్తావు చూసుకో నా దగ్గరికి అన్నట్టుగా ఇది చెప్తాడు. నిజంగానే అలానే వాడు ఒక 4 రోజులు అప్పటిదాకా ఏమీ లేనటువంటి వాడు 4 రోజులు ఇల్లు కొనేయడం అయిపోతుంది, కార్డు పట్టుకుని దగ్గరికి వచ్చేస్తాడు. ఓ ఏం చెప్పారు సార్ మీరు అని చెప్పి వాడు కాళ్ళకి పెట్టుకుంటాడు. అంటే ఏం చేసాడు వీడు ఇక్కడ? వాడు ఒక హెడ్ సెంటర్, థ్రోట్ సెంటర్ తోటి లింకప్ అయ్యి అది భూమి మీద మెటీరియల్ అయ్యేటువంటి ఎనర్జీని వీడు డ్రా చేసి వాడికి దానివల్ల ఆయన వాడు చక్కగా ఇల్లు అమరకుండా ఉన్నటువంటి వాడికి ఇల్లు అమరు. దానివల్ల ఆయన ఏదైనా సరే ఇగో నువ్వు వచ్చావు కదా, ఇదంతా నాదేం లేదా, అంతా మాస్టర్ గారిది, ఇది మా గురుకులు చేస్తున్నాడు, రేపు నువ్వు చక్కగా కూర్చో పొద్దునికి రాత్రి అక్కడ ఉండు, మంచి జరుగుతున్నవాడు ఎక్కడికి వచ్చాడు గురుకులు. అలా వాడు నమ్మది వాడు ఆధ్యాత్మికంలో. సో ఒక ఆధ్యాత్మికంగా వాడి జీవితం మార్చడానికి వీడు వాడినటువంటిది ఏంటి? ఈ ట్రాక్. ఇది వాడిని ఒక ఆధ్యాత్మిక జీవితంలో పెట్టాడు. అంతవరకు వీడు తీసుకుంటాడు అలా అనమాట. And making the disciple at the same time creative in a worldly sense and therefore of use to his fellow man. దానివల్ల ఏంటి? వీడి యొక్క వీడితో సహజ జీవితం చేస్తున్నట్టు వీడికి చక్కగా వినియోగంలో కూడా వచ్చేస్తాడు. అలా ఇంకొకటి ఏదైనా సరే ఈ లింకప్ ఉన్నటువంటి వాడు అలా అవసరమైన వాడి కష్టాలు ఏమో ఉన్నటువంటి వాడికి ఇదిగో ఈ సొల్యూషన్స్ పెట్టుకో, నీకు కష్టం తీరిపోతుంది. నిజంగా ఫాలో అయితే వాడి కష్టం పోతుంది. బికాజ్ హీ హాస్ లింక్ విత్ ది హెడ్ సెంటర్, థ్రోట్ సెంటర్ అండ్ సాక్రల్ సెంటర్.
దాంతో ఏం చేస్తారు, వాడికి చోట్లో ఏ ఎనర్జీస్ అయితే కావాలో ఆ ఎనర్జీస్ని ఎంతవరకు డ్రా చేయాలో అంతవరకు డ్రా చేయాలి. అందుకని వాడు 10 కోట్లు 5 కోట్లు లేదా ₹1,00,000 డొనేషన్ ఇచ్చాడు, వాడి మీద ఎక్కువ అట్రాక్షన్ పీరియడ్ ఏమి ఉండదు. వాడిని నాకు నెక్స్ట్ మందుకు వచ్చినప్పుడు లైన్లోనే పిలుస్తున్నాను. నువ్వు డొనేషన్ నాకు ఇచ్చింది కదా, ఆయనకి ఇచ్చింది, నేను అది దృష్టిలో పెట్టుకుని నీకు మందు ఇవ్వడం అంటుంటే చేశానంటే నీకు మందు పనిచేయదు. అట్లా డొనేషన్ ఇచ్చే సంతోషం దాని అనేది దురుపయోగం వాడేసాం, అయిపోయింది అంతే. అదే దృష్టిగా పెట్టుకుంటాడు, వేరే నల్లగడ్డ. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ చెప్తున్నాను. ద స్టేజ్ ఆఫ్ ఎనర్జైజింగ్ ద కాన్షియస్ లైఫ్ ఆఫ్ రిలేషన్షిప్ వయా ది హార్ట్ సెంటర్ దస్ బ్రింగింగ్. ఇప్పుడు కాన్షియస్ లైఫ్ ఆఫ్ రిలేషన్షిప్ వయా ది హార్ట్ సెంటర్. ఇందాక ఇది చెప్పాడు, విశుద్ధి చెప్పాడు, ఇప్పుడు ఆ హార్ట్ సెంటర్ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ద హెడ్ సెంటర్ అండ్ ది హార్ట్ సెంటర్, these two and the solar plexus center, all three simultaneously and consciously into close operation. సో హార్ట్ సెంటర్ తోటి లింకప్ అయ్యేటటువంటి హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్ ఈ రెండు లింకప్ అవుతాడు. హార్ట్ సెంటర్ తోటి లింకప్ అయినటువంటి నెక్స్ట్ మణిపూరకం తోటి లింకప్ అవుతాడు. ఈ మూడు కూడా ఒక యూనిఫైడ్ యాక్టివిటీలో తీసుకుంటాడు. దిగి వస్తున్నటువంటి ఎనర్జీస్ పైనుంచి ఈ రకంగా దిగి వస్తుంటాయి వీటిలోకి ఎనర్జీస్. అప్పుడు ఏం చేస్తాడు, దిస్ సర్వ్స్ టు ఎస్టాబ్లిష్ రైట్ హ్యూమన్ రిలేషన్స్, right group relations, and right spiritual relations throughout a man's entire life expression. Right relationship ఉంటుంది, ఎక్కడ కూడా రాంగ్ రిలేషన్షిప్స్ ఉండవు. రైట్ యాంగిలే ఉంటుంది వీడి దగ్గర, ఎక్కడ కూడా రాంగ్ యాంగిల్స్ ఉండవు వీడి దగ్గర. అంటే ఎదుటి వ్యక్తిని బట్టి వీడు మాట్లాడటం ఉండదు, రైట్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా. అది వీడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అవుతుంది. ఎవరితో ఎంతవరకు అంతవరకే అలా ఉంటాడు చక్కగా. ఒక రైట్ స్పిరిచువల్ రిలేషన్స్ ఉంటాయి వీడికి throughout a man's entire life expression, just as the stage of regulating the creative life, but a permanent effect upon the physical body. Regulating the creative life తో పాటు వీడికి ఇక్కడ జరిగేదని has a paramount effect upon the physical body. సో ఫిజికల్ బాడీలోకి చక్కగా ఇది ఈ క్రియేటివ్ యాక్టివిటీ ఇదంతా కూడా చక్కగా నిలబడగలగడం ఇదంతా. సో దిస్ స్టేజ్ ఎఫెక్ట్స్ the astral vehicle with a great potency. Emotional reactions are transformed into aspiration and service. Emotional reactions నుంచి చక్కగా అంటే మామూలుగా హార్ట్ సెంటర్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి, వీటిలో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అయ్యో వాడు వెళ్ళిపోతున్నాడే, అయ్యో ఇది అయిపోతుంది, ఒక ఎమోషనల్ ఫీలింగ్స్గా ఉంటుంది. ఎవరి ప్రజెన్స్లో ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. అది తేడా అన్నమాట. ఒక సోదరుడైనా సరే ఎవడైనా సరే వీడు చక్కగా ఇది ఫీల్తో ఉంటాడు. ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్, ఒక రైట్ రిలేషన్షిప్ ఇవి చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే నిజానికి ఒక సెంటెన్స్లో మనం చెప్తున్నా, మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. కానీ అసలు లైఫ్ అనేటువంటిది ఒక సెంటెన్స్ తీసుకుంటే మన జీవితం మొత్తం ఆ సెంటెన్స్లోనే వెళ్ళిపోతుంటుంది. దానికి మీ పుస్తకాలు లా చెప్పుకుంటూ వెళ్తున్నాం కానివ్వండి. అసలు ఒక లైఫ్కి కావాల్సింది ఏంటో చెప్పండి సార్ అని అనుకుంటే ఒక సెంటెన్స్ చాలు, మిగిలిన పక్క పెట్టేసుకోండి. బట్ ఇఫ్ వీ వాంట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ ది లైఫ్, మన ఏదో సోల్ ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా, దానికి సంబంధించినటువంటి సాధన అంటే ఏదైనా చెప్పండి. ఇది చరిత్రం. మామూలు వాడికి చెప్పాలంటే ఏం లేదు, నేను పొద్దున్న పూజ చేసుకో, వీళ్ళైతే సంవత్సరానికి ఒకసారి పంటకి వెళ్ళరా, చాలా జీవితాన్ని చక్కగా వెళ్తుంది, వీళ్ళైతే కాసేపు సేవ చేసుకో, ఇంతే చాలా అయిపోయింది, ఫినిష్. ఎందుకంటే ఇంకా చెప్పాల్సింది ఏం లేదు వాడి. కానీ ఒక సాధకుడు ఒక ఇది వెళుతున్నప్పుడు వాడిలో జరిగేటువంటి కార్యక్రమం ఏంటి, ఎలా జరుగుతుంది, ఏంటి అంటే ఒక సృష్టి చరిత్ర ఎలా ఉంటుందో అంతటిని మనం తెలుసుకునేటువంటి, మనం అనుకునేటువంటి సింపుల్ విషయం కాదు ఇవేవి కూడా. అందుకని దాని యొక్క డీటెయిల్స్ మనకి ఊరిని జస్ట్ ఆయన పరిచయం చేస్తారు లేదా. సో ఒక రైట్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, రెగ్యులేటింగ్ ద క్రియేటివ్ లైఫ్ బట్ ఎ పారమౌంట్ ఇఫెక్ట్ అపాన్ ది ఫిజికల్ బాడీ. అది ఎమోషనల్ రియాక్షన్స్ నుంచి ఆస్పిరేషన్ అండ్ సర్వీస్లోకి కూడా వెళ్తారు. సెల్ఫిష్ ఇండివిజువల్ లవ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్రూప్ లవ్ అండ్ దెన్ డివినిటీ రూల్స్ ది లైఫ్. నేడుకి శాస్త్రాల నుంచి అనాథంకి లింకప్ ఉంది కాబట్టి డివినిటీ రూల్స్ ది లైఫ్. అంతకుముందు ఇండివిజువల్గా ఉంటున్నటువంటి వాడు వీడు ఒక చక్కటి ధన సంపాదన చేస్తాడు, బాగా ఇది చేస్తాడు, ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. వీడి కింద ఎప్పుడు వీడు కార్ డోర్ తీయడానికి 10 కార్ల ముందు 10 కార్లు వెనక అనుకుంటుంది. కానీ వీడి లైఫ్ వెళ్ళిపోయింది, మూలాధారంగా సాధారణంగా వెళ్ళిపోయింది లైఫ్. ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమిటైతే వీటిలో మనం వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీనో ఏదో అయిపోయాడండి వాడు. మామూలుగా మనందరికీ ఏమిటి, ఏదో అచీవ్మెంట్, ఏదో 4 బిల్డింగ్లు వచ్చాయి, 10 బిల్డింగ్లు వచ్చాయి, ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, అలా అయిపోతారు కదా. అలా శాస్త్రాన్ని చేరిపోయాడు.
సహస్రారం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళిపోయినటువంటి వాడు హాయిగా ఉంటాడేమో అని మనం అనుకుంటాం. అంత సంపాదించేసుకున్న తర్వాత వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు? వాడు సహస్రారం నుంచి నెక్స్ట్ అనాథానికి లింకప్ అయ్యారు. లింకప్ అవుతుంది వాడి యొక్క అంటే వాడు అని అనుకున్న వాడేటువంటి వాడు వాడికి అక్కడ రక్షించలేదు, లేదా వాడి వైపు నిలవలేదు. అప్పుడు ఇదంతా నేను ఇంత సంపాదించి దేనికి అని చెప్పి వాడు జస్ట్ హిల్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ వరల్డ్. దానికి అవుతప్పుడు అనాథ చక్రం స్టిమ్యులేట్ అవుతాడు. అనాథ చక్రం స్టిమ్యులేట్ అవుతుంది చక్కగా సర్వీస్ యాక్టివిటీలోకి అలా పెట్టేస్తాడు. ఒక చారిటీ ట్రస్ట్ ఏదో పెడతాడు, చక్కగా దాని ద్వారా అందరికీ సేవ అందేటట్టుగా అలా చేసేసుకుంటాడు. ఎంతో మంది దానివల్ల లాభం పొందడం ఇలాంటివన్నీ అలా జరిగిపోతుంటుంది. సో ఇది యాక్టివిటీ వాటిలో జరుగుతుంది. ఎమోషనల్ రియాక్షన్స్ అంటే ఆస్పిరేషన్ అండ్ సర్వీస్లోకి వెళ్ళిపోతాడు. సెల్ఫిష్ ఇండివిజువల్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గ్రూప్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ దెన్ డివినిటీ రూల్స్ ది లైఫ్. ఇలా తిరుమల లాస్ట్ ఉంటుంది. అలా ఎంత ఇస్తే ఉదాహరణకి ఏదో ఎక్స్ అమౌంట్ వాడికి ఇచ్చేసాను. ఏం లేదు సార్, మీరు ఎవ్రీ మంత్ మీరు వచ్చేది తోమాల సేవగా అనేది ఇచ్చేవాటికి దానికి అంతా వీడు ఇచ్చేవారు. అందరము చక్కగా వెళ్ళిపోతారు. ఎప్పుడు అక్కడ కూర్చుంటాడు, హాయిగా స్వామిని చూసుకుంటాడు. వెళ్తాడు. వాడు ఇచ్చిన దానంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దెన్ వాట్ ఎల్స్ హి వాంట్, దట్స్ ఇట్. చక్కగా అలా అనాథ చక్రం స్టిమ్యులేట్ అయిపోతుంది. దాని నుంచి మణిపూరక చక్రం స్టిమ్యులేట్ అయిపోతుంది. ఇది జరుగుతుంది. యూ కెన్ సీ దేర్ ఫార్ హౌ 3 ఇంపార్టెంట్ వర్డ్స్. సారీ, ఇదైంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్. సెకండ్ అయింది, ఇప్పుడు థర్డ్ పాయింట్. ద స్టేజ్ ఆఫ్ ఎనర్జైజింగ్ ద ఎంటైర్ మ్యాన్ వయా ది బేసిక్ సెంటర్ ద స్ప్రింగ్. అనాథం మణిపూరకం చెప్పారు. ఇప్పుడు మొత్తం అన్ని కూడా మూలాధారం ద్వారా ఎనర్జైజ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఇది చెప్తారు. The head center and the basic center, these two and the Ajna center, all three simultaneously and consciously into rhythmic coordinated expression. This is the final stage of great importance and only take place in its completeness at the time of the third initiation, that of the transfiguration. అది జరిగింది ఏంటంటే సహస్రారం నుంచి మూలాధారం ఆజ్ఞా చక్రం. ఇది చక్కగా లింకప్ అయిపోయినటువంటి వాడి యొక్క జీవితం చక్కగా అంటే థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ కంప్లీట్ అయినటువంటి వాడికి ఇది జరిగింది. సో సహస్రారంలో ఉండే ఎనర్జీస్ ఇలా మనకు చెప్పారు. విశుద్ధిలోకి దిగి అది మణిపూరకానికి దిగి వస్తే ఎలా జరుగుతుందో చెప్పేశారు. సహస్రారం నుంచి నెక్స్ట్ అవి ఎలా అనాథానికి దిగి వచ్చి మళ్ళీ ఏదో మణిపూరకానికి వస్తే చెప్పారు. ఇందాకేమో స్వాదిష్టానానికి చెప్పేశారు. ఇక్కడ మణిపూరకానికి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంది, ఇంకా అక్కడి నుంచి అలా ఎనర్జీస్ కింద మూలాధారానికి దిగి వచ్చాయి. మూలాధారానికి దిగి వచ్చినటువంటిది నెక్స్ట్ వీడి యొక్క ఆజ్ఞాచక్రం చక్కగా స్టిమ్యులేట్ అయినటువంటి వాడి యొక్క జీవితం చక్కగా ఉంటుంది. వాడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ అండ్ ఓన్లీ టైక్ ప్లేస్ ఇన్ ఇట్స్ కంప్లీట్నెస్ అట్ ద టైమ్ ఆఫ్. అంటే పుట్టుక చేతనే వాడు మహానుభావుడు. అంటే వేదాంగాలు కూడా 5 ఏళ్ళకి అలా వల్ల వేసేస్తుంటాడు, టక్కడగా చదివేస్తుంటాడు. శంకరాచార్యులు ఊరినమ్మా వాళ్ళు దిగి వచ్చింది. వాళ్ళు ఏంటి శాస్త్రాల నుంచి అలా దిగి వచ్చినటువంటి వాడు మూలాధారం ఏంటంటే దేహం స్వీకరించాలి, ఆజ్ఞాచక్రంతో అనుసంధానం చెంది వాడు హీ హాస్ టు జస్ట్ థర్డ్ ఇనిషియేషన్కి కంప్లీట్ అయినటువంటి అంటే శంకరాచార్య థర్డ్ ఇనిషియేషన్ అని కాదు నేను చెప్తున్నది ఇక్కడ మనకు అర్థం అవడానికి. సో అలా వాళ్ళు జన్మ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అలా కారణం చేస్తారు. సో ఆజ్ఞాచక్రంతో అలా లింకప్ ఉంటారు కాబట్టి ఏది ఇలా పుస్తకం పట్టుకుంటే అలా వాళ్ళకి జ్ఞానం అలా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్నో జన్మల సాధన కదండి. సహస్రాల నుంచి మూలాధారానికి వచ్చినటువంటి వాడు అంటే జస్ట్ వాడి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేది. ఎప్పుడు అక్కడ చేరినటువంటి వాడు ఆజ్ఞాచక్రంతో అనుసంధానం అంటే మొత్తం పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అటువంటిది అయిపోయింది. జస్ట్ హీస్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ టికెట్. అందు గురించి జన్మ తీసుకున్నాడు. ఫ్లైట్ టికెట్ ఏంటో అంతా తయారైపోయింది సార్, రేపు రండి మీకు వీసా పేపర్స్ అవన్నీ ఇచ్చేస్తాం, మీరు నెక్స్ట్ ఇమీడియట్గా మీరు టికెట్స్ కొనుక్కొని మీరు ఫ్లై అయిపోవచ్చు అని చెప్పారు. సో వీడు ఏం చేస్తున్నాడు, ఆ రోజు రాత్రి గడపడం దేనికి, జస్ట్ హీస్ వెయిటింగ్ ఫర్ దట్ టికెట్, ఫర్ దట్ హీస్ స్పెండింగ్ దట్ నైట్ అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ తెరవగానే టికెట్స్ ఇచ్చారు. అంటే జన్మ తీసుకున్నాడు, జన్మ తీసుకోగానే టికెట్స్ చేతిలో పెట్టారు. అయిపోయి తీసుకున్నాడు, టికెట్ కొనుక్కోండి, జస్ట్ ఫ్లై అంతే. వాడి జీవితం అంతవరకు అలా ఉంటున్నట్టు. అది దాకా చేరినటువంటి వాడు దాన్ని అన్నప్పుడు ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు. ట్రాన్స్ఫార్మేషన్ నుంచి ఇది ట్రాన్స్ఫిగరేషన్ అయ్యేది. సో అది జరుగుతుంది అంటే కార్యక్రమం. యూ కెన్ therefore have 3 important words convey the purpose of the scientific unfoldment and the right direction of the centers: transmutation, transformation, transfiguration. This process is wisely and safely carried out over a long period of time. ఇదంతా కూడా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగేది.
అందు గురించి ఎప్పుడు కూడా మనం గురువుని పట్టుకున్నాం అనుకోండి, అంత ఈజీగా వెళ్ళేటువంటి జర్నీ కాదు. గురువుని పట్టుకున్నామంటే గురువు ఏం చేస్తాడంటే మన నెమ్మది అలా మన లైఫ్ని అలా కథలు చెప్పుకుంటూ పిల్లవాడిని అలా ఏదో చందమామ చూపిస్తూ వాడికి పెట్టవలసినటువంటి భోజనం అంతా తల్లి ఎలా అయితే పెట్టేసుకుంటుందో, అలా వీడికి కూడా అలా ఇది చేసుకుంటూ గురువు అలా అంటే వీడికి నొప్పి బాధ ఇలాంటివి ఏవి తెలియకుండా అలా తీసుకెళ్ళిపోతాడు ఈ జర్నీ అంతా కూడా. అది ఇక్కడ గురువు ఇంపార్టెన్స్. మీరు మామూలుగా ఇండివిజువల్గా జర్నీ చేయాలంటే అమ్మో అయ్యో నాయన అంటుంటాడు. అలా అమ్మో నాయన అనేటప్పుడల్లా వీడికి ఏం చేస్తాడు, వెంటనే భగవన్ నామం మీద పెట్టేస్తాడు గురువు అక్కడ. వాడి చేత అలా ఉచ్చారణ చేయించుకుంటూ అలా దాటిపేస్తాడు ఆ కష్టాన్ని. మరి గురువు. రిటర్నింగ్ టు అవర్ థీమ్ ఆఫ్ హెల్త్ అండ్ ఆఫ్ డిసీజ్, అది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అది. వెన్ కన్సుమేటెడ్ పర్ఫెక్ట్ ఫిజికల్ హెల్త్ ఇస్ ద రిజల్ట్ అది. సో పర్ఫెక్ట్ ఫిజికల్ హెల్త్ ఇస్ ద రిజల్ట్ ఇక్కడ దీనికి ఇది కావాలి మనకు. ఎనర్జీస్ అన్నీ కూడా ఇలా దిగి రావడం ఇదంతా ఇందులో ఏంటంటే హెల్త్ డిసీజ్ ఇదంతా ఉంటుంది. దాని నుంచి ఒక పర్ఫెక్ట్ హెల్త్ అంటున్నది సాధించుకోవడానికి ఈ జర్నీ అంతా కూడా. In the interim process of adjustment and of change, the reverse is frequently the case. The danger involved in a large number of physical ills can be traced to the condition of the centers. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి సెవెన్ సెంటర్. మందులు ఏవి తీసుకున్నా దట్ ఈస్ అప్లై టు ద మెడిసిన్, అంతవరకు దాని నుంచి. బట్ వీటిలో ఇంత జబ్బు ఎందుకు వచ్చిందంటే వాటిలో ఉండేటువంటి సెవెన్ సెంటర్స్లో ఏర్పడినటువంటి డిస్టర్బెన్స్, అంతే సింపుల్. అది స్ట్రీమ్ లైన్ అవ్వాలి ప్రతి వాడికి. కండిషన్ ఆఫ్ ది సెంటర్స్ టు దేర్ ఇంటర్ప్లే ఆర్ దేర్ ల్యాక్ ఆఫ్ ఇంటర్ప్లే టు అన్ అన్డెవలప్డ్ కండిషన్, అన్అవేకెండ్ అండ్ స్లగిష్, అండ్ టు ద ఓవర్ స్టిమ్యులేషన్ ఆర్ ది unbalanced active. ఏదైనా అవ్వచ్చు. If one center is permanently awakened, it is frequently at the expense of other centers. One center is permanently awakened. మిగిలిన సెంటర్స్లో ఉండేటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఒక సెంటర్లో పోస్తాడు అనుకోండి, వాటిలో అంతా ఖాళీగా అయిపోయింది. దానివల్ల అక్కడ ప్రాబ్లమ్స్ అనుకుంటూ వస్తాయి. The rude health of the average of the savage or of the unskilled and unintelligent laborer or peasant, a state of being which is rapidly passing as the mind development and the process of evolution take effect, is largely due to the peasant's state of practically all the centers. So ఏమన్నారు ఇక్కడ, the rude health of the savage or of the unskilled and unintelligent laborer or peasant, a state of being which is rapidly passing as the mind development in the process of evolution take effect. అంటే ఏంటంటే వీడి యొక్క కొందరిది ఎలా ఉంటుందంటే ఫిజికల్ హెల్త్ అంతా బాగానే ఉంటుంది. వాడు మనం చేసేటువంటి సాధన వాడు ఏం చేయడు, అయినా వాడు ఫిజికల్ హెల్త్ అంతా బాగానే ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాడు అన్స్కిల్డ్గానే ఉంటాడు, అన్ఇంటెలిజెంట్ లేబరర్గా ఉంటాడు. వాడు ఉన్నటువంటి వాళ్ళు ఇస్ లార్జ్లీ డ్యూ టు ది క్రిసెంట్ స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్లీ ఆల్ ది సెంటర్స్. అంటే ఆ సెంటర్స్లో పెద్ద యాక్టివిటీ ఏం జరగట్లేదు. క్రిసెంట్ స్టేట్లో ఉన్న సెంటర్స్ అన్నీ కూడా ఒక కంపెనీకి సంక్రాంతి వచ్చిన సెలవులు ఇచ్చారు. దానివల్ల ఏమైంది, కంపెనీ 2 రోజులు తాళం వేసి పెట్టారు. రెగ్యులర్ లైఫ్, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఊడి చెల్లేవాడు వాడంతా జరిగిపోతుంది. అది మాత్రమే ఇదన్నీ కాదు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆఫ్ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్లీ ఆల్ ది సెంటర్స్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ది సాక్రల్ సెంటర్, ద ఫ్యాక్ట్ ఆఫ్ దేర్ ఫాలింగ్ ఈజీ ప్రే టు ది ఇన్ఫెక్షన్ డిసీజెస్ కెన్ ఆల్సో బి ట్రేస్డ్ ఇన్ ద సేమ్ డిసెన్స్. సాక్రల్ సెంటర్ ఒక్కటి మాత్రం యాక్టివిటీ ఉంటుంటుంది, మిగిలిన సెంటర్స్ అన్నీ కూడా క్విసెంట్ స్టేట్లో గడిపోతాయి. అది స్వాదిష్టాన చక్రం ఒక్కటి మాత్రం యాక్టివిటీగా అవుతుంటుంది. ఎందుకంటే ఎమోషనల్ నేచర్ ఇస్ డెవలప్డ్ అండ్ ద మైండ్ బిగిన్స్ టు ఫాల్. ఈవెన్ కనుక దీని చేత ఏమవుతుందంటే కనుక వాటిలో ద ఫ్యాక్ట్ ఆఫ్ దేర్ ఫాలింగ్ ఈజీ ప్రే టు ది ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, అందువల్ల ఏమవుతుందంటే వాటిలో యాక్టివిటీ అనుకుంటుంది జరగట్లేదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వీడికి వచ్చే అవకాశాలు. As the emotional nature is developed and the mind begins to function, the center then becomes more active. ఎమోషనల్ నేచర్ అంటే డెవలప్ అయ్యేకి అది వాడికి ఎమోషనల్ అటాచ్మెంట్, నా పిల్లవాడు, నా మనం, నా ఇది స్వాదిష్టాన చక్రం యాక్టివిటీలోకి అది దింపుతూ ఉన్న కొద్దీ
వీళ్ళు ఆ సెంటర్లో ఎనర్జీ అంటున్నది, అక్కడ సెంటర్లో యాక్టివిటీ అంటున్నది, ఆ కర్మాగారం అక్కడ జరుగుతుంది, యాక్టివిటీ అంటున్నది జరుగుతుండడం చేత ద మైండ్ బిగన్స్ టు ఫంక్షన్, ద సెంటర్స్ దెన్ బికమ్స్ మోర్ యాక్టివ్. అప్పుడు మిగిలిన సెంటర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి యాక్టివిటీలోకి తీసుకొస్తాయి. అంటే ఏమిటి, స్వాదిష్టాన్ని చక్రం ఏదో ఇల్లు కొనమని ఏదో అడిగారు, లేదా వాడు పిల్లడు కొంట్లో బాలేదు, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, ఏం చేయాలి, దాని గురించి అప్పుడు మైండ్ స్టార్ట్స్ అప్లైంగ్. ఇప్పుడు మైండ్ ఆలోచిస్తుంటుంది, ఏంటి ఇప్పుడు ఏం చేయాలి, ఏదో పలానా ఫ్రెండ్ని అడుగుదాం డబ్బులు, లేదా పలానా ఇలా ఏదో మైండ్ యాక్టివిటీ అంటారు, అక్కడ ఆజ్ఞాచక్రం యాక్టివిటీలోకి వస్తుంటుంది. నెమ్మదిగా వాడితోటి వీడితోటి ఫ్రెండ్లీగా ఉంటేనే మనకి కష్టాలు వాళ్ళు వీళ్ళు తీర్చారు. అదే నుంచి ఆఫీస్లో నా పాటి నేను ఉద్యోగం చేసుకొని వచ్చేసి సరిపోదు, అక్కడ ఉన్నట్టుతో హాయ్ సార్ హలో సార్ చెప్తూ ఉండాలి. ఇలాంటివి అన్నటువంటిది ఒక్కొక్కటి యాక్టివిటీ వాళ్ళు అలా స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. మిగిలిన సెంటర్స్లో యాక్టివిటీ అంటే అది స్టార్ట్ చేయించుతుంది వచ్చేది, becomes more active. Definite trouble then ensues largely because psychological conditions begin to appear. Definite trouble then psychological conditions begins to appear. ఎందుకు సైకలాజికల్గా వీడికి అంటే ఇప్పుడు ఎప్పుడైతే వీడికి ఏదేదో చేయాలి ఏదో జరుగుతుంటుందో అప్పుడు వాటికి కొన్ని ఏదో ఇల్లు కట్టాలి ఏదో చేయాలి దానికి ఒక కష్టం అంటున్నది స్టార్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ చెప్తున్నారు వాటిలో. begins to appear. The man is no longer simply an animal. The wear and tear of the emotional life, the major predisposing factor in ill health, floods the lower center, lower nature with ill-directed energy, or should I say misdirected. The solar plexus center then becomes unduly active, and this activity falls into 4 stages. సో ఇది ఎమోషనల్ నేచర్గా ఉన్నటువంటి వాటిలో యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఒక ఫోకస్డ్గా ఉంటుంది. వాడికి ఏదో సహాయకుడు ఏదో ఇదన్నాడు కాబట్టి వాడికి ఏదో హెల్ప్ చేశాడు, లేదా వాడికి ఏదో హెల్ప్ చేస్తే వాడేదో వీడికి హెల్ప్ చేస్తాడు, ఇవన్నీ చాలా ఉంటుంది కదా కాంబినేషన్ ఆఫ్ ఎమోషనల్ నేచర్లో. సో దానివల్ల వీడు ఎప్పుడైతే సోలార్ ప్లెక్సస్ తోటి వీడు లింకప్ అవుతాడో అప్పుడు అది సరైనటువంటి విధంగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ విల్ బి 4 టైప్స్ చెప్తున్నారు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెంబర్ 1, the stage of its awakening as the astral body becomes steadily more powerful. అవేకనింగ్ లో వస్తుంటుంది. అంటే ఆస్ట్రల్ బాడీ ఎలా అయినా ఇది సాధించాలి, ఎలా అయినా సాధించాలంటే పలానా వాడిని పట్టుకోవాలి, వాడిని పట్టుకున్నాం, వాడితోటి వాడు ఎటువంటి కష్టం ఇచ్చినా సరే ఎటువంటి విధంగా అయినా సరే వాడిని ప్లీజ్ చేయాలి, అందరి చూడు తంటాలు పట్టుకుండడం, ఇలాంటిది యాక్టివిటీ వాటిలో స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ఇట్స్ పొటెన్సీ వెన్ ఫర్ లైఫ్ it is the conditioning center in the etheric or vital body, and the man is consequently entirely conditioned by his emotional astral life. So emotional astral life అన్నటువంటిది వాటిలో నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆస్ట్రల్లో వీడి లైఫ్ పెడుతూ అక్కడ ఎమోషనల్ ఆస్ట్రల్ లైఫ్ అంటే వెన్ ఫర్ లైఫ్ ఇట్ ఈస్ ది కండిషనింగ్ సెంటర్ ఇన్ ద ఎథరిక్ ఆర్ వైటల్ బాడీ, అండ్ ద మ్యాన్ ఇస్ consequently entirely conditioned by his emotional astral life. అంటే వీడు ఒక భావన అంటుంది క్రియేట్ చేసుకుని దానికి వాడి ఎనర్జీస్ అన్నీ కూడా దానికి ఫోకస్ చేస్తారు. వాడిలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఏదైతే వీడు నిర్ణయించుకున్నాడో దాని వైపుగా పెడతాడు. అందుగురించి ఆయన్ని ఎమోషనల్ ఆస్ట్రల్ లైఫ్ అవుతుంది వాడికి. అంటే వైటల్ బాడీ ఆస్ట్రల్ బాడీ ఈ రెండు లింకప్ అయ్యి పనిచేయడం ఉంటుంది. అది జాగ్రత్తగా అవుతుంది. Third point చెప్తున్నారు, the stage wherein the solar plexus center becomes the clearing house for all the centers, major and minor, below the diaphragm. నెక్స్ట్ ఏమవుతుంది, వీడు సోలార్ ప్లెక్సస్ సెంటర్ తోటి అంటే సాక్రల్ సెంటర్ నుంచి సోలార్ ప్లెక్సస్ సెంటర్ తోటి అనుసంధానం చెందుతారు. అనుసంధానం చెందేటికి ఏమవుతుంది, ద సోలార్ ప్లెక్సస్ సెంటర్ బికమ్స్ ద క్లియరింగ్ హౌస్ ఫర్ ఆల్ ది సెంటర్స్. ఇట్ ఈస్ ది క్లియరింగ్ హౌస్. అంటే ఏ సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ఏదైనా సరే ఉన్నా మణిపూరక చక్రంకి అనుసంధానం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మణిపూరక చక్రం ఒక రకంగా లోవర్ సెంటర్స్కి హయ్యెస్ట్ సెంటర్. హయ్యర్ సెంటర్స్ అంటే ఏంటి, అనాథం నుంచి మణిపూరకానికి లింకప్ అవ్వడం చేత వీడిలో ఏమవుతుందంటే కనుక వీడు తీసుకున్నటువంటి యాక్టివిటీ 10 మందికి అందివ్వబడడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరుగుతాయి. అంటే ఈ సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఏంటంటే పైన ఉన్నటువంటి అన్నిటికీ అవుట్ పోస్ట్, కింద ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా ఇది అవుట్ పోస్ట్గా ఉంటుంది అన్నమాట. సో వీడు ఏదైతే ఒకటి నిర్ణయించుకున్నాడు ఆస్ట్రల్లో, అది నిర్ణయించుకుని వీడు మణిపూరక చక్రం చేరాడు. అంటే ఆ విధంగా జీవితం గడుపుతున్నాడు. జీవితం గడుపుతూ
వీడు ఒక విధమైనటువంటి దాంట్లోకి వీడు వచ్చాడు. వచ్చినటువంటి వాడికి మణిపూరక చక్రానికి ఎప్పుడైతే వీడు చేరతాడో వాటికి వీడికి ఇదొక క్లియరింగ్ హౌస్గా వాడికి ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే వీడికి ఆల్ ద సెంటర్స్ బిలో ది డయాఫ్రమ్, ద క్లియరింగ్ హౌస్ ఫర్ ఆల్ ది సెంటర్స్ బిలో ది డయాఫ్రమ్, మేజర్ అండ్ మైనర్. ఈ బిలో ది డయాఫ్రమ్ అంటే మణిపూరకం, స్వాదిష్టానం, మూలాధారం, వీటన్నిటికీ కూడా మణిపూరక చక్రం క్లియరింగ్ హౌస్ అంటే వాటిలో ఉండేటువంటి యాక్టివిటీ ఎంత ఉంచాలో అంత ఉంచేసి అది వీడిని నెక్స్ట్ అక్కడి నుంచి అనాథానికి లింకప్ చేసేటువంటిది. కాబట్టి అది ఏదేది ఉంచాలో అది ఉంచుతుంటుంది, ఏదేది తీసేయాలో అది తీసేస్తుంటుంది. ఆ రకమైనటువంటి యాక్టివిటీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎమోషనల్ అటాచ్మెంట్గా వచ్చినటువంటి వాడు ఇక్కడ వచ్చేటికి క్లియరింగ్ హౌస్లోకి వస్తాడు. అంటే వీడికి అదే మనతోటి చాలా ప్రేమగా ఉన్నట్టు అందరూ మాట్లాడతారు, కానీ సార్ చాలా బుద్ధి వచ్చిందండి, అదే కరెక్ట్ అనుకున్నానండి, వాళ్ళు ఊరికినే మనతో పని ఉంటే అలా మాట్లాడతారు సార్, లేకపోతే ఎవరికి ఉంటుంది సార్ మనం. ఇలాంటిది ఏదో ఒక లైఫ్ మీద ఒక ఎసెన్స్ వాడు తయారు చేసుకుంటాడు చూసారా, అది కూడా ఇంకా బురద నీరు బాగా అవగాహన చేస్తాడు. అది కూడా కరెక్ట్ నీరు కాదు ఇంకా. ఎందుకంటే వీడు ఒక 10 మందితో ఎంతమందితో మాట్లాడాడు, ఒక 10 మందికి వీడితో హెల్ప్ చేశాడు, వీడి కష్టం వచ్చాక 10 మంది వీడికి హెల్ప్ చేయలేదు అనుకో, ఊరిని ఎగ్జాంపుల్ తీసుకో. ఆ ఆ ఎసెన్స్ తోటి అంటే వీడికి లైఫ్ మీద ఉండేటువంటి ఆ అవగాహనతో వీడు మాట్లాడుతున్నాడు. అది ఆ స్టేజెస్ స్వాదిష్టానికి చక్రం, అది మణిపూరక చక్రం. సో దట్ ఈస్ కాల్డ్ ది క్లియరింగ్ హౌస్. అందువల్ల ఏంటంటే వీడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడం అంటే పెద్దగా పెట్టుకోవట్లేదు సార్. ఇక్కడ చేసినా ఏమో సార్, వాడికి మనతో పని ఉంటేనే వస్తాడు సార్, ఇవన్నీ కథలు సార్, మనం వాడి ఫ్రెండ్షిప్ అంటాడు ఇదంతా. ఇలాంటిది అంటే జర్నీ కొంతవరకు అయింది, పూర్తి అవగాహన రాదు. దట్ ఈస్ కాల్డ్ ది క్లియరింగ్ హౌస్ ఆఫ్ ది సైకిల్, అది సోలార్ ప్లెక్సస్. అది నెక్స్ట్ ఏమంది, ద స్టేజ్ వేర్ ద సోలార్ ప్లెక్సస్ ఎనర్జీస్ ఆర్ రైజ్డ్ టు హార్ట్. నెక్స్ట్ నెమ్మదిగా హార్ట్కి లింక్ అవ్వడం, అది 4th స్టేజ్. దీని గురించి ఇంకొంచెం అవగాహన మనం నెక్స్ట్ క్లాస్లో చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.